జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు నాసిరక ఆహారం అందిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పురుగులు ఉన్న అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం తయారు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివరణ కోరిన విలేకరులపై ప్రిన్సిపాల్ డి మాధురి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. 530 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో ఆహార నాణ్యతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇట్లా